యువత నవత 6వ భాగం. ఆమె సరోజ, ఎంకామ్ డాక్టర్ సదాశివం గారి కోడలు. ఈమె బద్రీనారాయణ కూతురు మమత, బిఎస్సి. ఈమె రాధ, నేను తెలుసు కదా. శకుంతల బిఏ, లాయర్ గారి మిస్సెస్ అని నవ్వింది శాలిని. అందరినీ కూర్చోమని చెప్పింది. ఆమె టీ పెట్టుకుని రావడానికి లోపలికి వెళ్ళబోతుంటే శకుంతల వారించింది. మేము నీతో మాట్లాడడానికి వచ్చాం. మీరు టీ చేసే నెపంతో లోపలికి జొరబడితే ఎలా? మేము ఇప్పుడే భోజనాలు చేసి వచ్చాం. టీకి ఏం వద్దు. ఏం మాట్లాడాలని వచ్చారు అంటూ కూర్చుంది శాలిని. శకుంతల మొదలుపెట్టింది. చైతన్యవంతులైన కొందరు స్త్రీలను సమీకరించి ఏదైనా ఒక పేరుతో మహిళా సంస్థను ఒకదాన్ని ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాం. సాధారణంగా మహిళా మండల్స్ అన్నీ కూడా అప్పడాలు, వడియాలు, కుట్లు, అల్లికలు వీటి దగ్గరే ఆగిపోతూ ఉంటాయి. పేద స్త్రీల కోసం కుట్టు శిక్షణ లాంటి కార్యక్రమాలు చేపట్టిన స్త్రీలలో ముఖ్యంగా భావ వికాసం, సాంఘిక చైతన్యం కలిగించడం ప్రధానంగా ఉండాలని మా ఆశయం. సంస్థను ఏర్పాటు చేయడంలో మీ సలహా సంప్రదింపులే కాదు, సంస్థలో ప్రముఖ పాత్ర వహించాలని కూడా కోరుతున్నాం. ప్రముఖ పాత్ర అంటే అడిగింది శాలిని. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఏదైనా తీసుకోండి. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. నేను పదవులేమీ చేపట్టకూడదు. పోతే ఒక మెంబర్గా వర్క్ చేద్దామనుకున్నా నాకంత తీరుబాటు లేదు. ఉద్యోగినిగా, గృహిణిగా, విద్యార్థినిగా అంటే ఎంఏ రాస్తున్నానన్నమాట. నాకు మిగిలే సమయం చాలా కొంచెం. ఆ కొంచెం వృధా చేయకుండా ఇలా సార్థకపరుస్తున్నాను అంటూ అక్కడ కూర్చున్న పిల్లల్ని చూపింది శాలిని. మనం సోషల్ వర్క్ చేయాలని అనుకుంటే ఏదో ఒక సంఘంలో చేరాలని ఏం లేదు. ప్రతి మహిళ ఉడతా భక్తిగా తనకు తోచింది, తనకొచ్చిన విద్య ఎవరికైనా నేర్పో, తనకొచ్చిన కుట్లు నేర్పో, ఇరుగు పొరుగుల పట్ల మన బాధ్యత సక్రమంగా నిర్వహించగలిగితే చాలు. అదే గొప్ప సాంఘిక సేవగా భావిస్తాను నేను. మీ మాటలు కొంతవరకు కరెక్టే శాలిని గారు. సమాజ సేవ అన్నది ఒంటరిగా కూడా చేయొచ్చు. కానీ ఒంటరిగా చేయగలిగింది చాలా కొంచెం. అభ్యుదయ భావాలున్న మీ బోటి మహిళలు నలుగురు కలిసి ఒక వేదికగా ఏర్పడితే జరిగే పని అనంతం. ప్రభుత్వ సహకారంతో ఎన్నెన్ని మంచి పనులైనా చేయవచ్చు. మన సంఘం ద్వారా కండెన్స్డ్ కోర్స్ ప్రారంభించవచ్చు. ట్రైనింగ్ సెంటర్లు తెరవచ్చు. స్త్రీల అవసరాలు ప్రభుత్వం, ప్రజలు గుర్తించేట్టు చేయవచ్చు. హక్కుల కోసం పోరాడవచ్చు అంది మమత. ప్రభుత్వం తలపెట్టిన అనేక స్త్రీ సంక్షేమ పథకాలు మన సంస్థ ద్వారా అమలు చేయొచ్చు. సంస్థలన్నీ ఇటువంటి మంచి ఉద్దేశంతోనే ప్రారంభమవుతాయనుకుంటాను. సంస్థ ఏర్పడినప్పటి సఖ్యత తర్వాత ఉండదు. వ్యక్తిగతమైన కక్షలు, స్పర్ధలు చోటు చేసుకుంటాయి. వీళ్లకు యుద్ధం ప్రారంభమవుతుంది. సంస్థను ముందుకు తీసుకెళ్లడం మరిచి వ్యక్తులు తమ ప్రాధాన్యత నిరూపించుకోవడంలో నిమగ్నమవుతారు. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మహిళా మండలి ప్రెసిడెంట్ ఒక ఆమెతో నాకు బాగా పరిచయం ఉండేది. ఆమె మండలి వ్యవహారాన్ని ఫ్రెండ్లీగా నాతో చెప్పేది. దాన్ని బట్టి నాకు అనిపించేది ఆడవాళ్లలో ఐక్యత అన్నది ఎండమావుల్లో నీళ్లు వెతకడం లాంటిదేమోనని అంది శాలిని. అలా ఏం జరగదు. మనం ఐకమత్యంగా ఉండి సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిద్దాం. మీరు మాత్రం మా సంస్థలో సభ్యత్వం తప్పకుండా తీసుకోవాలి. నాకు వీలున్నంత వరకు మీతో కలిసి వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ అండి. మీ బోటి అభ్యుదయ భావాలున్న మహిళ మాతో కలవడం మాకు కొండంత బలంగా అనిపిస్తుంది అంటూ లేచింది శకుంతల. రేపు సాయంత్రం మీకు వీలవుతుందా? సభ్యులను గ్యాదర్ చేయాలి. ఇల్లు తిరగాలి. ఎన్ని గంటలకి? మీరు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి 5 అవుతుందేమో. 5:30కి బయలుదేరదాం. మేము ఇక్కడికే వస్తాం. ఇక్కడి నుండి బయలుదేరదాం. సరే అంది శాలిని. తాము పెట్టబోతున్న మహిళా సంఘానికి సభ్యులను కూడగట్టుకోవడంలో చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి శాలిని వాళ్లకు. స్త్రీ సమాజం అనగానే అదేదో పురుషుల మీద యుద్ధబేరీ మ్రోగించడం అన్నట్టుగా మాట్లాడారు. కొంతమంది పొద్దున్నే లేచి సంసారంలో మునిగి తేలడానికే సమయం చాలదు, ఇక మహిళా సంఘంలో చేరడం ఎక్కడా అన్నట్టు కొంతమంది మాట్లాడారు. గడుసుదనం కల ఇంకొంతమంది ఈ సంఘాలు చేసే పనులన్నీ బోగస్, అది చేస్తాం ఇది చేస్తామని విరాళాలు, చందాలు పోగు చేసి స్వాహా చేయడానికే అని ముఖం మీదే అవహేళన చేశారు. లలితా ప్రసాద్ అని లెక్చరర్ గారి భార్య ఒక ఆమె మా వారిని అడిగి చెప్తాను అంది. లలిత శాలినికి బాగా తెలుసు. శాలిని కుటుంబానికి, లలిత కుటుంబానికి మధ్య
పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఒకరినొకరు పిలుచుకునే మంచి స్నేహ సంబంధాలున్నాయి. లలిత బీకాం పాస్ అయింది. వేషభాషల్లో అత్యంత ఆధునికంగా ఉంటుంది. స్త్రీ సమాజాల మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది శాలిని. మంచి అభిప్రాయమే ఉంది అంది లలిత. మంచి అభిప్రాయం అంటే స్త్రీలకు ఉపయోగపడే పనులు అనేకం ఈ స్త్రీ సంఘాల వల్ల చేయవచ్చు. కుట్లు, అల్లికలు, అప్పడాలు, వడియాలు. అవును, మన మహిళా అభ్యుదయం వీటి దగ్గరే ఆగిపోయింది. అందుకే మన బ్రతుకులు ఇట్లా. డిగ్రీలు చేతిలో ఉన్న మగణ్ణి అడగకుండా ఒక చిన్న పని కూడా చేయలేకుండా ఉన్నాం. కాకపోతే ఏమిటి, మహిళా సమాజంలో చేరడానికి మంచి చెడ్డలు ఆలోచించుకోవాల్సింది నువ్వు. దానికి మీ ఆయన్ని అడగాల్సిందేముంది? ఆ పాటి స్వతంత్రం కూడా నీకు అక్కర్లేదనుకుంటున్నావా? పదునుగా అడిగింది శాలిని. అరే, ఇక్కడ స్వతంత్రం ప్రసక్తి ఏముంది? భర్త అంటూ ఒకడున్నాక అతడితో సంప్రదించకుండా ఏ పనైనా ఎలా చేస్తాం? అంది ఆశ్చర్యంగా లలిత. దాహం వేస్తే నీళ్లు తాగడానికి, ఆకలేస్తే అన్నం తినడానికి కూడా మీ ఆయన్ని సంప్రదిస్తావా? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? కుటుంబంలో ఒకరు ఒక పని చేయబోతుంటే అవతలి వ్యక్తితో చెప్పకుండా చర్చించకుండా చేయడం ఏం మర్యాద? చర్చిస్తావనుకో, ఏం స్త్రీ సంఘాలు వచ్చాయి ఊరికే ఇంట్లో పడి ఉండక అంటాడనుకో, అప్పుడేం చేస్తావు? మా వాళ్ళు ఇంట్లో పడి ఉండమన్నారండి అని చెప్తావా? ఆయనకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాను? నువ్వు చెయ్యాల్సిందేమిటో నేను చెప్పనా? అంది శాలిని. చదువుకున్న దాన్ని స్త్రీగా స్త్రీల కోసం ఏదో కొంత చేయాలనుకుంటున్నాను. ఇదేం చెడ్డ పని కాదు అని ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలి. ఇది మంచి పని అని మీ మనసుకు తోచినప్పుడు అతడు కాదన్నా నువ్వు చేసేయగల స్వతంత్రం నువ్వు ఉంచుకోవాలి. భర్త గౌరవం పేరుతో నీ స్వేచ్ఛ స్వాతంత్రాలను అతనికి కుదోబెట్టుకొని దాహం వేస్తే నీళ్లు తాగడానికి, ఆకలేస్తే అన్నం తినడానికి ఏం సంకోచపడవో నీకు మంచి పని అని తోచింది చేసేయడానికి అలా సంకోచపడకు. లలిత అత్తగారు అవతలి గదిలో ఉండి ఈ మాటలన్నీ వింటోంది. వింటున్న కొద్దీ ఆవిడకు ఒళ్ళు మండిపోసాగింది. ఎవరా అని హాల్లోకి తొంగి చూసింది. సోఫాలో కూర్చున్న ఆడవాళ్ల మధ్య శాలిని చూసేసరికి ఆవిడ చరాలను బయటకు వచ్చి కడిగేస్తున్నట్లుగా అంది. నువ్వా తల్లి? ఎవరు అనుకున్నాను. పేటలోని ఆడవాళ్ళందరినీ వెంటేసుకుని ఇదేం ప్రచారం మొదలుపెట్టావు? అన్యోన్యంగా ఉండే ఆలు మగల మధ్య స్వతంత్రం, హక్కుల పేరుతో చిచ్చు రగల్చడమేనా మీ మహిళా అభ్యుదయం? పైకి అన్యోన్యంగా కనిపించే ఎన్నో దాంపత్యాలను పొట్ట విప్పి చూస్తే అక్కడ కనిపించేది ఆ భార్య బానిసత్వ రాజీతత్వం తప్ప ఇంకేమీ ఉండదండి. ఒకరికొకరు గౌరవించుకొని అన్యోన్యత ఎందుకు? లేకపోతే లలిత మా సంఘంలో చేరడానికి భర్త అనుమతి కావాలా? ఆ విషయం తనంత తాను నిర్ణయించుకోదా? ఆ పాటి స్వేచ్ఛ అయినా మీ కొడుకు ఆమెకు మిగల్చలేదు కదా. మళ్ళీ చదివింది MA PhD, చేసేది లెక్చరర్ ఉద్యోగం. చువ్వ కాల్చి వాత పెడుతున్నట్లుగా అంది శాలిని. జానవిలే, ఎంత జానవి కాకపోతే శర్మని ప్రేమ పేరుతో వల్లో వేసుకొని కానీ కట్నం లేకుండా పెళ్లిదాకా లాక్కొస్తావు. అబ్బాయికి 25,000 కట్నం తీసుకుందామనుకున్నాం. ఆ మహాతల్లి మా నోట మట్టి కొట్టింది. అది మీ అత్తగారు ఎప్పుడూ ఏడుస్తుంటుంది మా దగ్గర. వరకట్నం వికృత రూపం దాల్చిన మన సమాజంలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలైన మీ మీద ఉన్నదండి. మీకు 3 కూతుళ్ళు 3 కొడుకులు కదా. కొడుకుల తల్లిగా కాక ఆడపిల్లల తల్లిగా మాత్రమే ఆలోచించండి. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన అనుభవంతో ఆలోచించి చెప్పండి. శాలిని ఉద్విగ్న స్వరంతో అంది. తల తాకట్టు పెట్టైన ఆడపిల్లల్ని ఓ ఇంటి వాళ్ళని చేద్దామనుకుంటానే గాని కట్నం తప్పిపోవాలన్న దురాశతో ఎవడి వెంటనో పడి ప్రేమ పేరుతో వల్లోకి లాగి నీ దారిన నువ్వు పో అని మాత్రం చెప్పను నా పిల్లలకు. తల తాకట్టు పెట్టి అయినా ఆడపిల్లను ఓ ఇంటిదాన్ని చెయ్యాలన్న సగటు మనస్తత్వం నుండి బయటపడి కొంచెం విశాలంగా ఆలోచించండి. ఈ వరకట్న రాక్షసి ఎన్ని కుటుంబాలను చితికిపోయేట్టు చేయడం లేదు. వరకట్నం ఇవ్వలేక, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక ఎందుకు తల్లిదండ్రులు తమ సంతానాన్ని గుండెల మీద కుంపట్లుగా చేసుకుని కృంగిపోవడం లేదు? పొద్దున లేస్తూనే పత్రికల్లో వరకట్నపు చావుల వార్తలు చదివినప్పుడు, పత్రికలకు చేరని వార్తలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ వరకట్న భూతం అంతమైపోవాలని అనిపించదా? అనుకుంటే పోతుందా? చచ్చినట్టు కట్నం కక్కందే ఆడపిల్లని ఎవరు చేసుకుంటారు? ఊరికి అనుకుంటే పోదండి. పోవడానికి తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసినప్పుడే పోతుంది. పిల్లకు కట్నమిచ్చి చెయ్యను అని ప్రతి తల్లి ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడు, ఆ ఆశయానికి అనుగుణంగా తన కూతుర్ని పెంచగలిగినప్పుడు, ఆడపిల్లకు పెళ్లి లేకపోతే జీవితమే వ్యర్థమన్న భావనతో పెంచడం కాక, పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే, పెళ్లి లేకపోతే చావను
అన్న ఆత్మస్థైర్యంతో పిల్ల కలిగేట్టుగా పెంచాలి. ప్రతి ఆడపిల్ల తల్లి అలా చేయగలిగితే మన సమాజంలో వరకట్న రాక్షసి ఎక్కడ తలెత్తగలదో చెప్పండి. నేనొక్కదాన్ని అనుకుంటే ఏమవుతుంది? ప్రతి తల్లి అనుకోవాలిగా. నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని ప్రతివారు నిస్పృహపడి నీరసులైపోవడం వల్లే ఈ సమాజం ఇంత అస్తవ్యస్తంగా దరిద్రంగా తయారైందండి. అలా అనుకోకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించగలిగితే తమకిన్ని సమస్యలుండవు. ముఖ్యంగా ఆడదానికి ఇన్ని సమస్యలుండవు. సంసార పక్షం వాళ్ళం అవన్నీ మీకెక్కడ అర్థమవుతాయిలే. మీరు చేయలేకపోయినా కనీసం నా బోటి సామాజిక స్పృహ ఉన్న ఆడపిల్ల కొంచెం తెగువతో ఈ వరకట్నపు కోరల నుండి బయటపడడం కోసం ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపితే దాన్ని మీరు వల్లోకి లాగడం అని చెడ్డ అర్థం వచ్చేట్టు మాట్లాడకూడదు. కనీసం ఈ పాటి సహృదయత చూపితే చాలు. నన్ను చూసి నా మార్గంలో నడవడానికి 10 మంది ఆడపిల్లలు తయారవుతారు. ఆ 10 మందిని చూసి 100 మంది, ఆ 100 మందిని చూసి అలా అలా మంచి అన్నదాన్ని అందిపుచ్చుకోవడం జరుగుతుంది. నీ అదృష్టం బాగుండబట్టి శర్మ లాంటి నిజాయితీ పరుడు తగిలాడు కానీ మరో మోసకారి వెదవైతే నీ బ్రతికేమయ్యేది? ఇవాళ ఇలా నిలబడి నీతులు చెప్పేదానివా? ప్రేమ పేరుతో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైపోవడం లేదు? ప్రేమ పేరుతోనే కాదండి, పెళ్లి పేరుతో కూడా ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయి. ఆడపిల్లను ఒక ఇంటి దాన్ని చేస్తే కిరసనాయిలు పోసి తగలేసేవాడు వస్తాడో, పువ్వుల్లో పెట్టి పూజించేవాడు వస్తాడో తెలియదు. కాకపోతే ప్రేమ పేరుతో నాశనమైతే మీలాంటి అమ్మలక్కలు చిలువలు పలువలు చేసి అల్లరి పెడతారు. పెళ్లి పేరుతో నాశనమైతే కిక్కురు మనరు. అది మీరు చేసిన పెళ్లి కదా. కులం, వంశం, గౌరవం ఇవేవీ విచారించకుండా అతడంటే ప్రేమ కలిగింది కదా అని అతడితో ఆడపిల్ల జీవితం ముడిపెట్టుకోవడం చనువెక్కువై ఈ ఆడపిల్లలు పెడతోవన పడుతున్నారు. మన సంస్కృతిని, సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్నారు అనిపిస్తుంది. మీరు మహిళా మండలి స్థాపించి మీరు ప్రచారం చేసేది ఇదే అయితే మా లలితను చస్తే ఇందులో చేరనివ్వను. శాలిని లేచింది. లలిత, బీకాం చదివిన నువ్వు ప్రైమరీ స్కూల్ చదువు కూడా పూర్తి చేయని మీ అత్తగారి భావాలతో ఏకీభవిస్తే నేనేం చేయలేను. నువ్వు చదివిన చదువు పుస్తకాల్లోనే ఉందా, మెదడులో ఉందా? నువ్వే ఆలోచించుకో. నీ అభిప్రాయాన్ని త్వరగా తెలియజేయి. బయటికి వచ్చాక శకుంతల అంది, ఈ ఆడవాళ్ళని మార్చడం మన తరం కాదేమో అనిపిస్తుందండి. అడుగడుగునా మనకు ఇలాంటి వాళ్లే ఎదురైతే మనం ఏం చెయ్యలేమని అనిపిస్తుంది. ఎదురు రాళ్లు తగిలాయని మనం ప్రయాణమే మానేస్తామా? 3 రోజుల క్యాంప్ తర్వాత ఆ రోజే వచ్చాడు చంద్రకాంత్. అటెండర్ కొండయ్య వంటకి కూరగాయలు తరిగిపెట్టి బియ్యం కడిగిస్తే వంట తానే చేసుకుంటాడు చంద్రకాంత్. కొండయ్యకు బజారు వెళ్ళడానికి కూరగాయల బుట్ట తీసుకుని, కూరగాయలు ఏం తీసుకురావాలి సార్ అని అడిగాడు. భోజనం 3ంటికి తిన్నాను, ఆకలిగా లేదు. రాత్రికి పళ్లతో గడిపేస్తాను. 2 యాపిల్స్, 1 డజన్ అరటిపళ్ళు తీసుకురా. జేబులోంచి 5 రూపాయల నోటు తీసిస్తూ చెప్పాడు చంద్రకాంత్. మరి సంగతి విన్నారా సార్? ఏ సంగతి? సుధమ్మ హాస్పిటల్లో ఉన్న సంగతి. ఏమైంది? జ్వరం వచ్చిందా? జ్వరం కాదు సార్, నిన్న రాత్రి శ్రీరంగాపురం నుండి కంచిరేవుపల్లికి నడిచొస్తుంటే ఎవరో దుర్మార్గులు ఆమెను పాడు చేసి కత్తితో పొడిచి పారిపోయారట. బండిలో వస్తున్న ఒక ఆయన ఎవరో చూసి బండిలోనే ఆమెను బస్సు వరకు తీసుకువచ్చి ఎక్కించి పుణ్యం కట్టుకున్నాడట. రక్తం చాలా పోయిందట. రక్తం ఎక్కించారట. స్థాణువులా అయిపోయిన చంద్రకాంత్, ఈ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేర్చారా అని అడిగాడు గొంతు పెగిల్చుకొని. అవును సార్. స్పృహలో ఉందా? నిన్న రాత్రి 10 గంటలకు వెళ్ళి చూసినాం సార్. మాటామంతి లేకుండా బెడ్ మీద పడి ఉంది. అప్పటికప్పుడు తయారై వెళ్ళాడు చంద్రకాంత్. అతడు భయపడినంత భయంకరంగా లేదు పరిస్థితి. సుధా అమ్మా నాన్న వచ్చి ఉన్నారు అక్కడే. నల్లమబ్బు కమ్మిన ఆకాశంలా ఉన్నాయి వాళ్ల ముఖాలు. సుధా బెడ్ మీద నీరసంగా పడుకుని ఉంది. స్పృహలోనే ఉంది. సుధా కళ్ళు తెరిచి చూసింది. కూర్చోండి సార్. కూర్చుంటాను కానీ ఎలా ఉంది? యముణ్ణి చూసి కూడా బ్రతికినట్టుగా ఉంది అని నవ్వబోయి భుజంలో గాయం సలిపినట్టుగా అయ్యి అబ్బా అంది. మీరు రెస్ట్ తీసుకోండి, మాట్లాడకండి అని అక్కడే ఉన్న స్టూల్ జరుపుకొని కూర్చున్నాడు. ఈయన మా బీడీఓ చంద్రకాంత్ గారు. తండ్రికి పరిచయం చేసి నిజంగానే ఓపిక లేనట్టుగా కళ్ళు మూసుకుంది సుధా. నమస్తే. సుధ తండ్రి చేతులు జోడించి అన్నాడు. ఎప్పుడొచ్చారు మీరు? ఈరోజే ఉదయం మా ఆఫీస్లోనే గణపతిరావు అనే ఆయన టెలిగ్రామ్ ఇచ్చారు. సుధకి సీరియస్గా ఉంది, వెంటనే బయలుదేరమని. ఏం జరిగిందో, పిల్లను ప్రాణంతో చూసుకుంటామో లేదోనని దారి పొడవునా దేవుడికి మొక్కుకుంటూనే వచ్చాం. కన్న కడుపు గట్టి కాబట్టి సుధా మాకు దక్కింది. సుధ తల్లి పైటతో కళ్ళు తుడుచుకోసాగింది. ఇదంతా ఎలా జరిగింది? నిన్న ఉదయం శ్రీరంగాపురం టూర్ వెళ్ళిందట.
పని పూర్తి అయ్యేసరికి పొద్దుగూకిందట. ఊరికి రావడానికి డైరెక్ట్ బస్ లేకపోవడంతో కంచిరేవుపల్లికి వచ్చి బస్సు ఎక్కొచ్చని బయలుదేరిందట. సగం దూరం వచ్చేసరికి ఇంత ఘోరం జరిగిపోయింది. మానము ప్రాణము పోవలసిందే. బండి నడుపుకుంటూ జమ్ములు అని ఆయన వస్తున్నాడట. జరుగుతున్న ఘోరం చూసి గట్టిగా కేకలు పెట్టేసరికి ఆ దుర్మార్గులు కత్తితో పొడిచి పారిపోయారట. ఆయనే బండిలో వేసుకుని కంచిరేవుపల్లికి తెచ్చి ఎవరినో తోడిచ్చి బస్సులో పంపాడట. పుణ్యాత్ముడు. ఆయనే రాకపోయి ఉంటే మా గుండెలు బద్దలైపోయేటట్టు ఏ సంఘటన జరిగేదో. ఆయన తేలిగ్గా ఓ నిట్టూర్పు విడిచి అన్నాడు తిరిగి, ఈ ఊరు ఏం ఊరో కానీ అసలేం జరక్కముందే అమ్మాయి మానభంగం చేయబడినట్లుగా ప్రచారమైంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. మానవ స్వభావం ఇది. పట్టించుకుని బాధపడకండి. ఆడపిల్ల లైఫ్ కదా, పెళ్ళి కావాల్సిన పిల్ల కదా. ఇలా ప్రచారం చేసే ముందు వాళ్ళ చెల్లెళ్ళు కూతుళ్ళు గుర్తుకొస్తే బాగుండేది. నిజంగా ఏం జరగలేదో, జరిగినా ఆడపిల్ల అల్లరి పాలవుతుందని కప్పిపుచ్చడానికి తాపత్రయపడుతున్నారో తెలియలేదు చంద్రకాంత్కు. ఎలా ఉందంటూ గణపతిరావు వచ్చాడు. నిన్నటి నుండి సుధా మంచి చెడ్డ ఆయనే కనుక్కుంటున్నాడు. కొద్దిగా జ్వరం తగిలినట్టుంది. డాక్టర్ గారు ఇందాకొచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు చెప్పాడు సుధ తండ్రి. చూసారా సార్, చంద్రకాంత్ను ఉద్దేశించి మాట్లాడసాగాడు గణపతిరావు. కాలం రోజురోజుకు చెడిపోతోంది. దీనికి తగ్గట్టు ఆడపిల్లలకి ధైర్యం కూడా పెరిగిపోతోంది. లేకపోతే ఏమిటి, చీకటి పడుతుంటే అలా అడవిదారిన ఒంటిగా బయలుదేరుతుందా? ముందే తనకి శత్రువులు తయారయ్యారని తెలుసు కదా. తన జాగ్రత్తలో తనుండాల్సింది పోయి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇంత ముప్పు తెచ్చుకుంది. సుధ కళ్ళు తెరిచి నెమ్మదిగా అంది, కాలం చెడిపోయినప్పుడు ఆడేమిటి మగేమిటి గణపతిరావు గారు. మొన్న పట్టపగలు బస్ ఆపి అందరూ చూస్తుండగానే పోకపురం సర్పంచ్ దారుణంగా చంపేయలేదు. మనుషుల్లో కిరాతకం శృతి మించితే బలి కావడానికి ఆడ మగ తేడాలుండవు. ఆడపిల్లలు ఎంతకైనా ఒక అడుగు వెనక్కి ఉంటే మంచిదని నా అభిప్రాయం. అమ్మా, అంగన్వాడీ వర్కర్ విషయంలో నువ్వు చూపిన ఇంట్రెస్ట్ ఆమెకు ఎంతమాత్రం న్యాయం చేయలేదు, కానీ నీకు మాత్రం శత్రువులను సంపాదించి పెట్టింది. సుధా ఈ విషయాలేవి మాకు తెలియనీయలేదు. ఆడపిల్లను ఉద్యోగాల కోసమని ఒంటరిగా పంపితే ఇదిగో ఇలా ప్రమాదాలు సంభవిస్తాయి. సుధా ధైర్యం కలపిల్ల అని, తన గురించి తను బాగా ఆలోచించుకోగలదని నిశ్చింతగా ఉండేవాళ్ళం. ఇప్పుడిక అలా కుదరదు. ఉద్యోగం మానిపించడమో మేం వచ్చి ఇక్కడ కనిపెట్టుకుని ఉండడమో చెయ్యాలి అన్నాడు రామారావు. ఉద్యోగం మానిపించడం అంత మంచి ఆలోచన కాదంటాను. మీరొచ్చి ఇక్కడే ఉండండి. నెమ్మదిగా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అని లేచాడు చంద్రకాంత్. కొండయ్యను పంపిస్తాను ఇక్కడ పడుకోమని. ఇంకా ప్రమాదం తప్పిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. నిజమే సార్, పగబట్టిన ఆ దుర్మార్గులు ఇంతటితో వదిలిపెడతారని అనుకోను అన్నాడు గణపతిరావు. నాకిదంతా చూస్తుంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోతాము అనిపిస్తోందండి అంది సుధ తల్లి. ప్రమాదాలను చూసి భయపడి పారిపోతే లైఫ్లో చాలా నష్టాలు పొందాల్సి వస్తుంది అన్నాడు చంద్రకాంత్. ఆడపిల్లన్నా ఆడపిల్ల ఉద్యోగమన్నా అంత చులకన మరి. అదే మగపిల్లాడి ఉద్యోగం అయితే మానిపిస్తాం, తీసుకెళ్ళిపోదాం అనేవాళ్ళ కినుకగా అంది సుధా. మీరు రెస్ట్ తీసుకోండి, బాగా ఓపిక వచ్చాక దెబ్బలాడుదురు గాని అని నవ్వి నేనింక వస్తానంటూ బయలుదేరాడు చంద్రకాంత్. అతడితో పాటు కదిలాడు గణపతిరావు. అసలేమీ జరగలేదని వచ్చిన వాళ్ళంతా పనిగట్టుకుని చెబుతున్నాడు ఈయన. జాకెట్ చీర చిరిగిపోయాయి. చెంపల మీద మెడ మీద రక్తపు గీరలు. చూడగానే రేప్ చేయబడినట్టు కనిపిస్తుంటే ఆయన చెప్పేది విని అందరూ నవ్వుకోవడానికి కాకపోతే ఇంకెందుకు. మరి మీ అమ్మాయే అని ఒక్క క్షణం అనుకోకండి, మీరిలాగే మాట్లాడతారు. ఎవరో చాచి లెంపకాయ కొట్టినట్లుగా గణపతిరావు గారి ముఖం ఎర్రబడింది. నేను కన్నాను 6 మంది ఆడపిల్లల్ని, నేను చదివించాను డిగ్రీలు, కానీ ఎవరిని మగరాయుళ్ళలా పెంచలేదు. లేకపోతే ఆ అంగన్వాడీ వర్కర్కి సపోర్టుగా తానెందుకు వెళ్ళాలి? ఆ దుష్టులతో తానెందుకు ఢీ కొట్టాలి? అప్పుడు ఆఫీస్లో అందరూ వద్దని చెప్పారు. ఆడపిల్లవు, నీకింత సాహసం తగదని నేను చెప్పాను హితవు. అందరూ మనకెందుకని ఊరుకుంటే ఈ ప్రపంచంలో ద్రౌపది కీచకులు తప్ప మనుషులు మిగిలరు అని సమాధానం వచ్చింది. నేనప్పుడే అనుకున్నాను అనుభవిస్తుందిలే అని. ఆ రోజు మరురోజు కూడా ఇదే చర్చ. గుంపులుగా చేరి సుధ దారుణంగా రేప్ చేయబడిందనే తీర్మానం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 మీద పడ్డారని. బయటికి టూర్ వెళ్లకుండా ఉంటే ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి సుధను పరామర్శించొస్తున్నాడు చంద్రకాంత్. ఒకరోజు సుధ విచారంగా ఉండడం చూసి అన్నాడు, మీరిక ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నించాలి. జరగరానిదే జరుగుండొచ్చు, అయినా మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఇదివరకులా ఉండేందుకు ప్రయత్నించాలి.
ఇలాంటి విషయాలలో నాకంటే చాలామంది కంటే మీరు ఫార్వర్డ్గా ఆలోచిస్తారనుకుంటాను. దీన్ని మీరొక మచ్చగా భావించనక్కర్లేదనుకుంటాను. సుధముఖం సిగ్గుతో ఎర్రబడగా, మీరు ఏం జరిగిందనుకుంటున్నారు అని అడిగింది. నేనేమీ అనుకోవడం లేదు. అనుకోకపోతే మీరు ఈ మాట అనరు. నిజంగా ఆ రోజు ఇద్దరు మనుషులు నన్ను పట్టుకున్న మాట నిజమే. వాళ్ళని ప్రతిఘటించడంలోనే నా బట్టలు చిరిగిపోయాయి. ఎప్పుడూ నా దగ్గర పిస్టల్ పెట్టుకుంటాను. బయటికి టూర్ వెడితే పిస్టల్ తీస్తుండగానే వాళ్ళు దాన్ని ఎగరగొట్టేశారు చేతిలోంచి. హఠాత్తుగా నా ధైర్యం సడలిపోయినట్టుగా అయింది. అయినా పిచ్చి బలంతో ఎదిరించాను. కానీ ఇద్దరు కదా, బహుశా ఆ బండి ఆయన రాకపోయి ఉంటే మానభంగం, హత్య ఖచ్చితంగా జరిగిపోయావే. వాళ్ళు సాయిగౌడ్, రెడ్డి అని అందరూ అనుకుంటున్నారు. నిజమేనా? వాళ్ళు కాదు, కానీ వాళ్ళు పంపిన మనుషులనే నా నమ్మకం. పోలీస్ కంప్లైంట్లో కూడా వాళ్ళనే పేర్కొన్నాను అనుమానితులుగా. ఈ కేసు ఇది అంతా అనవసరమని నా ఉద్దేశం, తండ్రి కల్పించుకుంటూ అన్నాడు. సాధ్యమైనంత తొందరగా తుడిచివేసుకోగలిగిన సంఘటన ఇది. ఇంకా తవ్వుకుంటే అల్లరి పడ్డం తప్ప ఇంకేమీ లేదు. నేరస్తులకు సరైన శిక్ష ఎలాగూ పడదు. సాక్ష్యాలు, డాక్టరు రిపోర్ట్లు, ఇప్పటికి మిగిలి ఉన్న సిగ్గేమైనా ఉంటే అది పోతుంది. నేనెంత చెప్పినా తను వినడం లేదు. మీరైనా చెప్పి చూడండి. కానీ నేరస్తుల్ని ఏమీ చేయకుండా వదిలిపెడితే మనకేమిటి లాభం అన్నాడు చంద్రకాంత్. నేరస్తులకి శిక్ష పడినా మనకొచ్చే లాభం ఏం లేదండి. మనకిప్పుడు జరిగిన నష్టం వాళ్ళకి పడే శిక్ష వల్ల తీరదు. ఈ కోర్టుల వల్ల శిక్ష పడకపోతేనేం, భగవంతుడి కోర్టులో నేరస్తుడికి శిక్ష ఎటూ తప్పదు. సాక్ష్యాలు, సర్టిఫికెట్లు ఇవేవి అక్కర్లేదు భగవంతుడి కోర్టులో. అయితే ఈ కోర్టులు ఇవి అనవసరమంటారా? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రకాంత్. ఈ తరహా కేసులకి అవి అనవసరమంటాను. ఆడపిల్ల న్యాయం జరగాలని కోర్టుకెక్కితే అడుగడుగునా సిగ్గుతో కృంగిపోయే పద్ధతులు ఉండకూడదు. నేరస్తుడికి తక్షణం శిక్ష పడాలి. కానీ వాళ్ళకి జైలు శిక్షలు, జరిమానాలు దండగా. ఏ మదంతో వాళ్ళు ఒక ఆడదాని మీదికి అత్యాచారానికి పూనుకుంటారో దానికి వాళ్ళు దూరమైపోవాలి. మగతనం లేకుండా చేయడమే సరైన శిక్ష, ఆవేశంగా అన్నాడు రామారావు. రాగద్వేషాలకు అతీతంగా నడిచే కోర్టులో కొన్ని పరిమితులున్నాయి. సాధారణంగా ఒక హంతకుడికి శిక్ష మరణదండనే సరైంది అనుకుంటాం. ఠక్కున మనకు తోచేది అంతే. కానీ కోర్టు చాలా సున్నితంగా ఎన్నో కోణాల నుండి హంతకుడిని పరిశీలిస్తుంది. అతడిని అలా ప్రేరేపించిన పరిస్థితిని సమీక్షిస్తుంది. వాటిని ఆధారం చేసుకుని అతడికి మరణశిక్ష బదులు జైలు శిక్ష ఖాయపరుస్తుంది. అలాగే మానభంగం కేసులైనా ఏవైనా. కాసేపటి తరువాత అడిగారు రామారావు. అమ్మాయికి ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. మీరేమైనా సాయపడగలరా? నా చేతిలో ఉన్నంత వరకు చేస్తాను. నాకు ఈ పిరికితనమే నచ్చదు. నాన్న, నేను ఇక్కడి నుండి పారిపోయినట్టు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి? ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ ముని పల్లెకో వెళ్ళం కదా. అక్కడ ఈ మనుషులు, ఈ దౌర్జన్యం ఉండవని నమ్మకం ఏముంది? చాలమ్మా నీ ధైర్యం. ఇంకా నేనేం వినను నీ మాటలు. వారం రోజుల తర్వాత సుధ డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. తల్లిని ఇక్కడే ఉంచి పనులున్నాయని తండ్రి వెళ్ళిపోయాడు. సుధ డ్యూటీలో జాయిన్ అయింది. మరో 2 రోజులు విశ్రాంతి తర్వాత ఒకరోజు సుధా తమ్ముడు అర్జున్ వచ్చాడు. నాన్నకి 2 రోజులుగా జ్వరం వస్తోంది, అమ్మని పంపించి నన్ను ఉండమన్నాడు అంటూ అర్జున్ అక్కడే ఉండగా తల్లి ఆ రోజే ప్రయాణమై వెళ్ళిపోయింది. ఒకరోజు రాత్రి 2 గంటలు దాటి ఉంటుంది. చంద్రకాంత్ మంచి నిద్రలో ఉన్నాడు. తలుపు మీద ఎవరో దబదబా బాదుతున్న శబ్దానికి అతనికి మెలకు వచ్చింది. అంకుల్, చంద్రకాంత్ అంకుల్, ఎవరో భయవిఫల స్వరంతో పిలుస్తున్నారు. ఆ స్వరం తమ్ముడిది కాదు కదా. ఇంత రాత్రి వేళ ఏమొచ్చిందబ్బా? ఆశ్చర్యంగా లేచి వెళ్ళాడు. తలుపు తెరవగానే కనిపించింది సుధా తమ్ముడే. ఏమిటి అర్జున్, ఇవాళ అసలు నిద్రపోలేదు అంకుల్. పెరట్లో ఎవరో తలుపులు అతని నుండి తెరవబోతున్నట్లుగా శబ్దాలు, కిటికీలో ఎవరో ముఖం కనిపించినట్టుగా కూడా అయిందట. అక్కకు టార్చ్ వెలిగించి తలుపులు తెరవబోయింది. నేనే ఆమెను పట్టుకుని ఆపాను. వాళ్ళు హంతకులో దొంగలో ఎవరికి తెలుసు? వచ్చిన వాళ్ళు వట్టి చేతులతో వస్తారా? కత్తులు కటార్లు పట్టుకునే వచ్చి ఉంటారు. వాళ్ళకి మనం భయపడాలి కానీ వాళ్ళు మనకి భయపడరు కదా. అక్కేమో ఏం భయం లేదు పడుకోరా అంటుంది. భయంతో నా నోరు పిడిచకట్టుకుపోతే చెమటలు కారిపోతుంటే నాకు నిద్రలా పడుతుంది అంకుల్. 2-3 గంటల నుండి ఇదే బాధ. ఇక ధైర్యం చేసి తలుపులు తీసుకుని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. అరే, అక్కరొక్కదాన్ని వదిలొచ్చావా? మా ఇంటికి వెళ్దాం రండి అంకుల్. ఓ గంట మా ఇంట్లో కూర్చొనొద్దురు కానీ తెల్లారితే చాలు. అక్కని కాళ్ళు చేతులు కట్టిపడేసైనా మా ఊరు తీసుకెళ్ళిపోతాను. చంద్రకాంత్ లుంగీ మీదే చొక్కా వేసుకుని ఇంటికి తాళం పెట్టి అర్జున్తో బయలుదేరాడు. ఇంట్లోకి రాగానే అర్జున్ భయం కొద్దీ తలుపులు మూసి గడియ పెట్టేశాడు. ఒరే,
నువ్వు ఇక ఉదయమే ప్రయాణం కట్టు. నీ భయంతో నన్ను చంపేసేలా ఉన్నావు. వెళ్ళాలనే ఉంది. నిన్ను విడిచిపెడితే అమ్మా నాన్న నన్ను చంపేస్తారు కదా. వీడొక తలనొప్పిగా తయారయ్యాడండి. తను నిద్రపోడు, నన్ను పోనివ్వడు. అనవసర భయాలు వీడును. ఎలుకలు చప్పుడు చేస్తున్నా దొంగలు గుణపాలు పెట్టి గోడలు తవ్వుతున్నట్టున్నారే అంటాడు. అనవసరంగా మీ నిద్ర పాడు చేసి తీసుకొచ్చాడు. సుధా విసుక్కుంది. కిటికీలోంచి ఎవరో కనిపించినట్టయ్యారు అనలేదు నువ్వు? కనిపించింది. అయితే ఏమిటవుతుంది? ఇంట్లో మనుషులుండగా ఎవరొస్తారు లోపలికి? దొంగలు హంతకులు రాదలుచుకుంటే ఈ తలుపులు గడియలు అడ్డమేమిటి? వాళ్ళ దగ్గర ఆయుధాలకి ఉపాయాలకి తక్కువ ఉండదు. అందుకే అంటాను ఆ డిటెక్టివ్ పుస్తకాలు చదవుకురా అని. వాటిలోని బందిపోట్లు హంతకులే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారనుకుంటున్నట్లున్నావు. మొన్న నీకు కొద్దిలో చావు తప్పింది వాళ్ళ వల్లేనా ఏమిటి? అర్జున్ కోపంగా అన్నాడు. మనం ఈ ఊళ్ళో ఇంకొక్క రోజు కూడా ఉండొద్దు. సెలవు పెట్టి బయలుదేరు. నాన్న నీ ట్రాన్స్ఫర్ కోసం పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఎందుకు వచ్చిన బాధలివి? రిజైన్ చేసి పడేయి. వెధవ ఉద్యోగం పోతే పోయింది. చూసారా, వీడికి కూడా ఆడవాళ్ల ఉద్యోగం అంటే అంత తేలికైంది. మగవాళ్ళు ఉద్యోగం చేస్తే అది పురుష లక్షణం, ఆడవాళ్ళు చేస్తే అది వెధవ ఉద్యోగం. వాడికి నిండా 18 లేవు. మగవాడి దురహంకారం చుట్టుముట్టింది. చంద్రకాంత్తో ఫిర్యాదు చేసింది. ఎలాగో తెల్లవారాలి కదా, సంభాషణ సాగించే ఉద్దేశంతో అంది. చంద్రకాంత్ అన్నాడు. ప్రస్తుతం మహిళా లోకాన్ని ముఖ్యంగా చికాకు పరుస్తున్నది స్త్రీ పురుషుల మధ్య నెలకొన్న అసమానత. సాంఘికంగా ఆమెకి ఇవ్వబడిన 2వ స్థానం. ఇది పోవాలంటే ఆడవాళ్లంటే ఆర్థికంగా స్వాతంత్రం పొందక తప్పదు. అసలు మగవాడి కంటే మహిళకే ఉద్యోగం ఎక్కువ అవసరం. తాను ఒక మనిషిగా నిలబడాలంటే తప్పనిసరిగా సంపాదనా పరురాలని కావాలి. కానీ చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారంటే తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం కాదని నేనంటే మీరు కోపం తెచ్చుకోవద్దు. ఏదో చదివాం కదా, ఉద్యోగం చేస్తే చీరలకి సినిమాలకి ఎవరిని దేవరించనక్కర్లేకుండా ఉండొచ్చు కదా అని చేస్తారు కొందరు. ఇంకొందరేమో ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని సంపాదిస్తారు. మరికొందరేమో ఏదో టైంపాస్కి ఉద్యోగం చేస్తారు. వీళ్ళెవ్వరికీ తమ పట్ల కానీ తాము చేస్తున్న ఉద్యోగం పట్ల కానీ సరైన అవగాహన లేదని నేనంటాను. ఈ సంపాదన నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి అని ఎంతమంది ఆలోచిస్తారు? చీరలు నగలు ఎవరిని అడగకుండా కొనడమే స్వేచ్ఛ అనుకుంటారు చాలామంది స్త్రీలు. మీ మాట కరెక్టే. చాలామంది స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. తమకి పైసా సంపాదన లేని ఏమీ చదువుకోని ఆడవాళ్ళకి తేడా లేకుండా జీవిస్తున్నారు. వ్యక్తిత్వం అన్నది ఒకటి ఉండాలని చాలామంది ఆలోచించరు. తమ హక్కుల పట్ల స్వేచ్ఛ పట్ల సరైన అవగాహన లేదనే నేను అనుకుంటాను. అర్జున్ విసుగ్గా అన్నాడు. అబ్బా బోర్, ఇంకే టాపిక్ అయినా మాట్లాడండి. ఇంకేం మాట్లాడాలి? నవ్వుతూ అడిగాడు చంద్రకాంత్. ఏదైనా సినిమా గురించో నవల గురించో. అన్వేషణ సినిమా గురించి మాట్లాడనా అంది సుధా. బాబోయ్, ఆ సినిమా పేరెత్తితేనే జ్వరం వస్తుంది. అర్జున్ భయంగా చేతులు జోడించాడు. ఏముంది ఆ సినిమాలో? కుతూహలంతో అడిగాడు చంద్రకాంత్. ఉబ్బిపోయి కుళ్ళిపోయిన శవాలు. హీరో ఒక సిఐడి ఆఫీసర్. నేర పరిశోధనలో పాతిపెట్టబడిన శవాలను పైకి తీసి చూపే దృశ్యం ముందే భళ్ళున వాంతయ్యేట్టుగా ఉంటుంది. అది కథ చాలా వరకు దట్టమైన అడవిలో నడుస్తుంది. సుందర జలపాతాలు, దట్టమైన చెట్లు, పక్షి కూతలు. కానీ మనం ఆనందించలేం. ఏదో గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నట్టుగా మ్యూజిక్ ట్యూన్ చేయబడి ఉంటుంది. మనం ఎంత సుందరమైన ప్రకృతి దృశ్యాలు చూస్తున్నా గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్. ఆ సినిమా చూసొచ్చి అర్జున్ 3 రోజులు జ్వరంతో పడ్డాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండగానే 5 అయింది. చంద్రకాంత్ లేచాడు. అర్జున్ తలుపు తెరిచాడు. ఇక తలుపు వేసుకొని పడుకోండి, తెల్లవారింది, భయం లేదిక అని చంద్రకాంత్ కదులుతుంటే అర్జున్ తలుపు మూసుకున్నాడు. ఎదురింటి తాయారమ్మ అప్పటికే లేచి వాకిలి చిమ్ముతోంది. సుధా ఇంట్లోంచి చంద్రకాంత్ రావడం చూసి ఆవిడ ఒక్క నిమిషం చేతిలో చీపురుతో బొమ్మలా నిలబడిపోయింది. తరువాత చలనం వస్తూనే సంసారాల మధ్య ఇలాంటి వాళ్ళు చేరితే సంసారాలు కూలిపోవాల్సిందే. వెనకటికి భోగం పాపలు ఉండేవాళ్ళు ఇలాగా. మళ్ళీ చదువుకున్నారు ఎందుకు? చేసేది ఆఫీసర్ ఉద్యోగం, దూరేది దొమ్మరి గుడిసెలు అన్నట్టుగా ఉంది పని. నారాయణకి చెప్పాలి ఇల్లు ఖాళీ చేయించమని. చిచి అంటూనే ఆవిడ ఓ పక్కకు ఊసింది. హఠాత్తుగా అతడి ముందో పిడుగుపడినా అంత నిర్ఘాంతపోయేవాడు కాదేమో. నేలకు పాదాలు అంటుకుపోయినట్టుగా నిలబడ్డాడు. అతడలా నిలబడి ఉండగానే తాయారమ్మ పక్కింటి తలుపు తెరుచుకొని ఆ ఇంటి గృహలక్ష్మి బయటకు వచ్చింది, చేతిలో బకెట్ చీపురుతో. సుధా ఇంటి ముందు కొయ్య బొమ్మలా నిలబడిపోయిన చంద్రకాంత్ని ఆవిడ చూసింది. అప్పటికే
తాయారమ్మ కడుపు బెలూన్లా ఉబ్బిపోతోంది. ఆయన సుధ ఇంట్లోంచి బయటకు వచ్చినట్లుగా చేతులతో కనుబొమ్మలతో అభినయించింది. ఇంకేముంది, తాయారమ్మ మూతి, పక్కింటామె చెవి ఒకదానికొకటి అతుక్కుపోయాయి. తనింకా అలాగే నిలబడితే మరికొన్ని జతల కళ్ళు, మూతులు, ముక్కులు, చెవులు అతుక్కుపోయే ప్రమాదం స్ఫురించి చప్పున కదిలాడు చంద్రకాంత్. ఆ రోజు ఆఫీస్కు వెళ్ళిన, ఇంటికొచ్చిన మనసుని ముల్లుగుచ్చినట్లుగా తాయారమ్మ మాటలు, అభినయం మాటిమాటికి గుర్తొస్తున్నాయి చంద్రకాంత్కు. రాత్రి దొంగల భయంతో అక్కా తమ్ముడికి నిద్రలేదన్న విషయం ఎవ్వరికీ తెలియకపోగా సుధ పక్కన తను పడుకుని వచ్చాడన్నట్లుగా కట్టుకథ ఈ పేటంతా ప్రచారమైపోయి ఉంటుంది. ఈ పేటేమిటి, రేపు ఈ పాటికి ఊరంతా ప్రచారమైపోయినా తను ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు తను తల ఎత్తుకుని తిరగలడా? మచ్చలేని తన వ్యక్తిత్వం మీద ఎవరో బలవంతంగా మసి పులుముతున్నట్లుగా అనిపించింది. తనే ఇంత ఇదైపోతున్నాడే. సుధకి సంగతి తెలిస్తే మొన్న జరిగిన సంఘటనే ఆమెను అవహేళన పాలు చేసింది. ఎవరో దుర్మార్గులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడితే ఆమెదెంతవరకు తప్పు? ఆమెను చూసి హేళనగా నవ్వడం, అసహ్యంగా వ్యాఖ్యానించడం, ముఖ్యంగా ఆఫీస్లో ఆమె మరీ చులకనైపోవడం తను గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ల మాటలకు చేతలకు సుధా డోంట్ కేర్ అన్నట్టుగా తిరిగినా అదంతా పై బింకమేననిపిస్తుంది తనకు. మరోరోజు మరో సంఘటన జరిగింది. మూలిగే రక్కపై తాటికాయ పడ్డట్లుగా అది ఆఫీస్లో. బీరువా తెరిచి ఏదో ఫైల్ కోసం చూస్తుంది సుధా. తన బీరువాలో పని ఉన్నట్టుగా శేఖర్ అన్నతడు బీరువాలో ఫైల్స్ కెలుపుతూ సుధని ఆనుకున్నట్లుగా నిలబడ్డాడు. సుధా జరిగిన కొద్దీ అతడు జరుగుతున్నాడు. ఒక అటెండర్ తప్ప ఎవ్వరూ లేరక్కడ. జరుగుతున్నది చూస్తూ ముసిముసిగా నవ్వుతున్నాడతను. సుధ కళ్ళు ఎర్రబడ్డాయి. ఏ మిస్టర్, ఏమిటిది? అతను నవ్వి, రాత్రికి రానా అన్నాడు ఆమెకే వినిపించేంత మెల్లిగా. అంతే, అతడి చెంప చెళ్ళున వాయించడం మొదలుపెట్టింది సుధ. ఆమె అంత సాహసం చేయగలదు అనుకోలేదు. శేఖర్ అల్లరవుతుందన్న భయంతో తనేమన్నా కుక్కిన పేరులా ఉంటుందనుకున్నాడు. తెప్పరిల్లి కోపంగా ఆమె చెయ్యి ఒడిసి పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో చంద్రకాంత్, గణపతిరావు గదిలోకి వస్తున్నారు. శేఖర్ వీళ్ళని చూడలేదు. పతివ్రతలా ఆ పోజెందుకు? ఒక్కసారి అయిపోయాక అంత ఉలికెందుకు? రాస్కెల్, ముందు చెయ్యొదులు. మొన్న సారి అంత మజా వచ్చి ఉండదు. అసలు మజా నేను చూపిస్తాను. రాత్రికి తలుపు తెరిచుంచు. అతడి నోట్లో మాట ఉండగానే చెయ్యొకటి పిడుగులా మెడమీద పడి విసురుగా గోడకేసి నెట్టబడింది. తలలో నరాలన్నీ జివ్వుమన్నాయి. ముఖం గోడకి కొట్టుకొని పచ్చడైంది. తల విదిలించి చూసేసరికి ఎదురుగా ప్రళయరుద్రుడిలా నిలబడి ఉన్నాడు చంద్రకాంత్. మా మధ్య మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? ఉక్రోషంగా అడిగాడు శేఖర్. చంద్రకాంత్ చెయ్యి మరోసారి శేఖర్ మెడమీదికి పోయింది. ఇందాక ఏం కూశావు? రాత్రికి నన్ను రమ్మంది, ఇంటికొస్తానని చెప్పాను. ఈసారి 2 చేతులకి పని చెప్పాడు చంద్రకాంత్. అతడి తలను 2 చేతులతో ఒడిసి పట్టుకుని గోడకేసి కొబ్బరికాయ కొట్టినట్లుగా కొట్టసాగాడు. బాప్రే, సదా ప్రశాంతత తొడికిసలాడే ఆఫీసర్ అంత ఉగ్రమూర్తి కాగలడని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. చూస్తుంటే ఒక ఖూనీ జరిగిపోయేలా ఉంది అనుకున్నాడు గణపతిరావు. చప్పున ముందుకొచ్చి చంద్రకాంత్ చేయి పట్టుకున్నాడు. వదిలేయండి సార్, అతడి పాపం అతడే అనుభవిస్తాడు. అమ్మ అప్పచెల్లెళ్ళు లేరేమో అతడికి. ఇంకా తగ్గని కోపంతో అన్నాడు చంద్రకాంత్. ఆడవాళ్ళని గౌరవించని మన చదువులెందుకు? మనిషిగా జన్మెందుకు? బయటికి వచ్చి ఉద్యోగం చేసే ఆడపిల్లలంటే అంత అలుసా? గుర్రుగా చూస్తున్నాడు శేఖర్. సుధా, ఇతడు మిమ్మల్ని ఆఫీస్లో అల్లరి పెడుతున్నాడని కంప్లైంట్ రాసివ్వండి. ఇతడి సంగతేదో నేను చూస్తాను. శేఖర్, హితవు కోరుతున్నట్లుగా శేఖర్ భుజం మీద చెయ్యేసి అన్నాడు గణపతిరావు. సుధకు క్షమాపణ చెప్పు. మరోసారి ఇలా జరగదని సార్కి ప్రామిస్ చేయి. ఈ గొడవ ఇంతటితో పోనివ్వు. కంప్లైంట్ అనగానే శేఖర్ బెదిరిపోయాడు. ఈ తాటాకు చప్పళ్లకు కుందేళ్లు బెదరవు అన్నట్టు చూశాడు. కంప్లైంట్ రాయించుకొని ఈయన్ని ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. నీతులు చెప్పే ముందు గురువింద సామెత గుర్తు తెచ్చుకోవాలి. పెళ్ళం బ్రతికుండగానే ఈమెతో సంబంధం పెట్టుకుని ఈయన స్త్రీ గౌరవం గురించి మాట్లాడుతున్నారు. పొగరుగా తలెగరేసి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సుధ ముఖం ఏ భావం వ్యక్తం చేయకపోయినా చంద్రకాంత్ ముఖం మాత్రం ఎవరో పేడనీళ్లు చల్లినట్లుగా మలినమైంది. సుధకి తనకి సంబంధం తన భార్య బ్రతికి ఉండగానే అంటగట్టబడిందా? సుధకి సంగతి తెలుసా? ఆ ముఖం చూస్తుంటే ఇప్పుడే ఈ సంగతి కొత్తగా విన్నట్టేం లేదు. తలంచుకుని చేంబర్లోకి వెళ్ళిపోయాడు చంద్రకాంత్. శీలం స్త్రీకే కాదు పురుషుడికి కూడా ఉండాలని వాదించే చంద్రకాంత్, మచ్చ లేకుండా పాల కంటే స్వచ్ఛంగా జీవించాలనుకునే చంద్రకాంత్ హఠాత్తుగా ఇప్పుడు వచ్చిపడ్డ నిందకు ఒక స్త్రీ కంటే ఎక్కువగా సిగ్గుపడిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. తనే ఇంత బాధపడుతున్నాడే. పాపం సుధా ఏమనుకుంటుందో?
పైకి తేలడం లేదు కానీ స్త్రీ అయి ఉండి కూడా ఆమె బాధపడకుండా ఎలా ఉంటుంది? ఈ బాధకు పరిష్కారం ఏమిటి? సెలవు పెట్టో ట్రాన్స్ఫర్ చేయించుకునో ఇప్పటికిప్పుడు ఈ ఊరి నుండి ఈ మనుషుల నుండి పారిపోదామనిపిస్తోంది. తను పారిపోయి బ్రతికిపోతాడేమో కానీ మరి సుధా? ఈ నిందతో ఆమె ఎక్కడ తలదాచుకుంటుంది? పైగా పెళ్లి కావలసిన పిల్ల. సుధతో మాట్లాడి ఆమె బాధను తన బాధను కలిపి పంచుకుంటే తప్ప ఈ మనసులో అలజడి సద్దుమణగదనిపించింది. సాయంత్రం సుధ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే, అక్క నీకేదో లెటర్ వచ్చింది అని అరిచాడు అర్జున్. సుధ ఫ్రమ్ అడ్రస్ చూసి టేబుల్ మీద ఉంచి బట్టలు మార్చి ముఖం కడుక్కొని తమ్ముడు కలిపిన కాఫీ తెచ్చుకుని తాగుతూ కబురు విప్పింది. డియర్ సుధా, బాగున్నావా? మొన్న మా స్త్రీ సమాఖ్య ఇనాగ్రేషన్కి రాలేదేం? నువ్వు వస్తావని ఎదురు చూశాను. అన్నట్లు నీ ఆరోగ్యం ఎలా ఉంది? మొన్న జరిగిన సంఘటనలకు ఇంకా బాధపడుతున్నావా? దురదృష్టవశాత్తు ఏ స్త్రీ జీవితంలోనైనా అలా జరిగితే బాధపడుతూ కృంగిపోతూ కూర్చోవడం కాదు. మనం చెయ్యాల్సిన పని దెబ్బకు దెబ్బ తీయడం, తగినంత బుద్ధి చెప్పడం. ఇలాంటి వాటిలో నాకంటే నీకే ధైర్యం పట్టుదల ఎక్కువని నాకు తెలుసుననుకో. పద్మ సంగతి అడిగావు కదూ? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, కాపురానికి వెళ్ళలేదు, చక్కగా చదువుకుంటోంది. ఆమెకు కావలసిన ఆత్మస్థైర్యాన్ని నేను నూరిపోస్తున్నాను. మా స్త్రీ సమాఖ్య మొట్టమొదట ఒక కేసు వచ్చింది, మానభంగము. తరువాత హత్య చేయబడింది. 16 ఏళ్ల అమ్మాయి, పేరు మంగ. పెళ్ళై 6 నెలలే అయింది. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఒకరోజు కడుపు నొప్పి వచ్చి చనిపోయిందంటూ వార్తొచ్చింది. లబో దిబోమంటూ వెళ్ళారు తల్లిగారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే కడుపు నొప్పితో చనిపోయినట్టుగా ఏం లేదు. ఆమె చెంపల నిండా ఒళ్ళంతా రక్కినట్టుగా గాయాలు, పెదవులు చిట్లిపోయి మెడ చుట్టూ కమిలిపోయి ఉంది. అత్త, మామ, ఆడబిడ్డ, మరిది అందరూ ఇంట్లోనే ఉన్నారట. భర్త మాత్రం పని మీద ఊరు వెళ్ళాడు. భర్త డిగ్రీ చదివాడు కానీ ఇంకా ఉద్యోగం దొరకలేదు. మొగుడికి ఉద్యోగం రాలేదన్న విరక్తితో మీ బిడ్డ ఊరేసుకుంది. గదిలో పడుకుంది కదా అనుకున్నాం కానీ ఊరేసుకుని చనిపోతుందని మేం కలగనలేదు అని చెప్పారట అత్తగారు. వీళ్ళు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుండేది. వాళ్ళొచ్చి ఒక్కొక్కరిని తోలొల్చి నిజం రాబట్టేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి ఆర్టీసీ డ్రైవరు, డ్యూటీ మీద ఆ రూట్కి తిరగాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు పగబట్టవచ్చు. దారి కాచి ఏమైనా చేయొచ్చు కదా అనుకుని భయపడ్డారు. ఏడుస్తూ మట్టి చేసి వచ్చారు. వచ్చాక ఎవరు నచ్చజెప్పి మా దగ్గరకు తీసుకొచ్చారు, తల్లిని తండ్రిని. మేం నిజ నిర్ధారణకి బయలుదేరాం. నేను, శకుంతల, మరో 2 సభ్యులం కలిసి. మంగ అత్తారింట్లో అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. తలని వాళ్లకు చెప్పిన మాటే మాకు చెప్పారు. భర్తకు ఉద్యోగం రానంత మాత్రాన ఊరేసుకుంటారా? ఉరిపెట్టుకుంటే గుండెల మీద కమిలిన గుర్తులు, ఒళ్ళంతా రక్కులు ఏమిటి? ఎంత గుచ్చి అడిగినా ఇంట్లో ఒక్కరు కూడా సందివ్వలేదు. ఆ వీధిలో 4-5 ఇళ్లకు వెళ్ళి వాకపు చేశాం. వాళ్ళు కూడా కూడబలుక్కున్నట్లుగా కొంచెం కూడా ఆచూకీ ఇవ్వలేదు. అందరం తలుపులు మూసుకొని పడుకున్నాం. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మాకేం తెలుసు అన్నారు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలియకపోయినా మంగను అత్తవారు ఎలా చూసేవారో చెప్పండి అని అడిగాం. ఒకరింటి సంగతులు మాకెందుకు, మేం అలా ఒకరింటి విషయాలు పట్టించుకునే వాళ్ళం కాదు అన్నారు. అదేదో మర్యాదస్తుల లక్షణం అన్నట్టుగా. తన పక్కనే ఒక అత్తింటి కోడలు ఆరడి పడుతున్నా, హత్య చేయబడుతున్నా ఒకరింటి సంగతులు మనకెందుకు అనే మనుషులను ఏమనాలి? కానీ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లో మాత్రం కొంచెం సమాచారం దొరికింది. ఆ అమ్మాయి కుట్టు కటింగ్ నేర్చుకోవడానికి సెంటర్కి వచ్చిపోయే దారిలో ఒకడు కట్టేశాడట. ఒకరోజు రమ్మని పిలిస్తే మా ఆయనతో చెప్పి తన్నిస్తానందట. వాడుత రౌడీగా ఆ ఊళ్ళో పేరు మోశాడు. ఇది వాడి పనే అని అనుకుంటున్నారు జనమంతా. వాడితో మరో 2-3 కలిసి ఆ అమ్మాయిని దారుణంగా చెరిచి తరువాత చంపేశాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళింట్లోనే ఒకరు వీళ్లకు సహకరించి ఉండాలి. ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే ఇంత పని జరగదు. ఆ ఒక్కడు ఎవరు అని అడిగాం. ఇంట్లో మొగుడిని విడిచిన ఆడబిడ్డ ఉంది. అది ఊరందరికీ పెళ్ళామే. ఇది దాని పనే. బహుశా దాన్ని డబ్బు మూటతో లోబర్చుకొని ఆ అమాయకురాలిని ఇంత పని చేస్తుంటారని నా ఉద్దేశం. ఈ ప్రెసిడెంట్ అయినా మాట వరుసకు మేం ఆడవాళ్ళం ఇంత దూరం వచ్చామన్నా ఇది కొద్దీ చెప్పారే తప్ప సాక్ష్యానికి నిలిచేవాడు కాదు. తిరిగి వస్తున్న మాకు ఎంత నిస్పృహ అనిపించిందని. పూడ్చిపెట్టిన శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం చేయిస్తే తప్ప నిజాలు బయటికి రావు. అందుకు పోలీసుల సహకారం, ముఖ్యంగా మంగ తల్లిదండ్రుల సహకారం కావాలి మాకు. ప్రస్తుతం మేము అందుకోసమే ప్రయత్నిస్తున్నాం. ఈ స్త్రీల కోసం ఏదో చెయ్యాలన్న ఉత్సాహంతో ఉన్నాం. కానీ సుధా, ఈ మనుషులు మమ్మల్ని ఎంతో నిరుత్సాహపరిచేలా ఉన్నారు. తమది తాము చూసుకుంటారు తప్ప పక్కన ఒకడు కూని అవుతున్నా, ఒక స్త్రీ అత్యాచారానికి బలవుతున్నా
ఇంత ఉదాసీనత, ఇంత నిర్లిప్తత ఎందుకో నాకు అర్థం కావడం లేదు. బుద్ధుడు, వివేకానందుడు, గాంధీ జన్మించిన ఈ గడ్డ మీద ఈ మనుషులు ఎందుకింత స్వార్థపరులయ్యారా అని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రబోధాలన్నీ గాలిలో కలిసిపోయాయా? వారానికో ఉత్తరం రాస్తే నువ్వు ఈ మధ్య బద్దకిస్తున్నావెందుకు? వెంటనే రిప్లై రాయగలవు. ఇక ఉంటాను, నీ శాలిని. నువ్వు నా స్నేహితురాలివైనందుకు నేను గర్వపడుతున్నానే శాలిని. పెళ్లి చేసుకుని మామూలు సంసారుల్లో కలిసిపోతావనుకున్నాను. నీలో భావాలన్నీ చచ్చిపోయి నిర్వీర్యమైపోతావనుకున్నాను. కానీ నీలో ఆలోచనలకు, ఆశలకు సానపెట్టుకుంటున్నావన్నమాట. శర్మ లాంటి సహృదయుడు నీకు సహచరుడు కావడం నీ అదృష్టం. లేకపోతే ఏం స్త్రీ జనోద్ధరణ ఎందుకొచ్చింది? ఊళ్ళు పట్టుకొని, వీధులు పట్టుకొని ఏం తిరుగుతావు అనేవాడు. ముందు అభినందనలు అతడికి చెప్పాలి అనుకున్న సుధా శాలినికి లెటర్ వ్రాద్దామని లెటర్, ప్యాడు, పెన్ను తీసుకుంది. డియర్ శాలిని, బిజీగా ఉన్నట్టున్నారే? హఠాత్తుగా అనుకోకుండా చంద్రకాంత్ స్వరం వినిపించి తుళ్ళిపాటుతో తలెత్తింది. రండి సార్, కూర్చోండి. వినయము, మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో ఆహ్వానించి కూర్చోబెట్టింది. ఉదయం ఆ ఫూల్ అక్కసు కొద్దీ అన్న మాటకు నిజంగా తల తీసేసినట్టుగా అనిపించింది. మగవాడిని నేనే అంత బాధపడితే మీరెంత బాధపడి ఉండాలి అన్నాడు చంద్రకాంత్. మీరు చాలా సున్నితులు, అందుకని బాధపడుతున్నారు. నా దృష్టిలో ఇవి చాలా చిన్న విషయాలు. కుక్కలేవో మొరిగాయని మనం బాధపడుతూ కూర్చోవాలా? చిన్న నవ్వుతో అంది సుధా. నిజమే, ఇలాంటి విషయాల్లో నాకు మీ అంత దృఢచిత్తం లేదు. నేనెంత వ్యాకులతకు లోనయ్యానంటే చెప్పలేను. వరి అవ్వకండి సార్, మనలో ఏ పాపం లేనంత వరకు మనం బాధపడడం అనవసరం. సుధకు తన సానుభూతి చూపాలని వస్తే ఆ అమ్మాయే తనను ఊరడించి వీపు తట్టి ధైర్యం చెబుతోంది. సుధ కాఫీ కలిపి తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. అర్జున్ వచ్చి కూర్చుని తన మామూలు సోదా ప్రారంభించాడు. సార్, మీరైనా అక్కకు నచ్చ చెప్పండి. సెలవు పెట్టి ఊరెళ్ళిపోదామని నేనెంత చెప్పినా తను వినడం లేదు. నాన్న కూడా అదే రాస్తున్నారు. నాకైతే ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుస్తోంది. రాత్రి అవుతుందంటే చచ్చే భయం. అక్క టూర్ వెళ్ళిందంటే భయం, క్షేమంగా ఇల్లు చేరుతుందా లేదా అని. ఇంత రిస్క్లో తను ఉద్యోగం చేయలేకపోతేనేం? తనని మేం పోషించలేమా? ఆ మాట అంటే అక్క తాడెత్తున లేస్తుంది. నీకంత భయం అయితే వెళ్ళిపోమని చెప్పాను కదా. నీ వల్ల నాకు ధైర్యం లేకపోగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అంది సుధ చెరో కప్పు కాఫీ ఇస్తూ. నిన్ను వదిలేసి వెళ్తే నాన్న చంపేస్తాడేమో నన్ను. అతడి తృప్తి కోసమైనా వారం 10 రోజులు సెలవు పెట్టి వెళ్ళకూడదు అన్నాడు చంద్రకాంత్. అతడి కోసమా? మన మీద వచ్చిన నింద కోసమా? చురుగ్గా అడిగింది సుధ. నేను మీలా ఆలోచించడం నేర్చుకుంటాను. కుక్కలు మొరుగుతున్నాయిలే అని అనుకుంటాను. అది అలా ఉండాలి నవ్వింది సుధ. అసలు వీడికి ఫ్రెండ్స్ ఎవరూ లేక ఇక్కడ తోచడం లేదు. ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది అనుకుంటూ ఈ సంవత్సరం వృధా చేసుకున్నాడు. ఆ మాట ఈ మాట అయ్యాక లేచాడు చంద్రకాంత్. వారం రోజుల తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా చంద్రకాంత్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. మర్నాడే రిలీజ్ కావడం, ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం కూడా అయిపోయింది. సామానంతా అటెండర్ల సాయంతో ప్యాక్ చేసుకొని లారీలో వెళ్ళబోయే ముందు సుధ వచ్చింది. ఒక ఆడదానిలా ఇంత పిరిగ్గా పారిపోతారనుకోలేదు. అందరూ అనుకుంటున్నట్టుగా మీరు అనుకోవడం నా దురదృష్టం. ఈ ట్రాన్స్ఫర్ నేను చేయించుకున్నది కాదు. శ్రీకాంత్ గారు ఈ ప్లేస్కు మినిస్టర్ లెవెల్లో ప్రయత్నం చేసుకుని వచ్చారు అన్నాడు చంద్రకాంత్. చివరగా మిగిలిన కొద్ది సామాను సర్దడంలో సాయం చేసింది సుధ. సామానంతా లారీలో ఎక్కింది. ఇల్లంతా ఒకసారి కలియజూసి వచ్చింది సుధ. ఏదైనా మర్చిపోయారేమోనని. అటెండర్లు, గణపతిరావు, వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళంతా లారీ దగ్గరే ఉన్నారు. చంద్రకాంత్ జేబులోంచి కవర్ ఒకటి తీసి సుధ చేతిలో పెడుతూ స్వరంలో విషాదపు జీర పలుకుతుంటే, ఈ కవరు నేను వెళ్ళిపోయాక చింపి చదవండి సుధా. మీకు ఇష్టమైతే జవాబు రాయండి. ఇక నేను వస్తాను అని కదిలాడు. లారీలో ముందు వైపు ఎక్కి డోర్ వేశాడు. డోర్ పక్కనే నిలబడి చెయ్యెత్తింది సుధ. ఆమె కళ్ళల్లో నిలిచిన నీరు, ముఖంలో కనిపిస్తున్న విషాదం ఆమె అంతరంగానికి మొదటిసారిగా ముసుగు తొలగించినట్టుగా అయ్యాయి. ఎత్తిన ఆమె చేతిని అందుకొని మృదువుగా నొక్కి వదిలాడు. అక్కడ నిలబడిన వాళ్ళందరికీ చెయ్యి ఊపుతుండగానే లారీ కదిలి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చాక చాలాసేపటి వరకు బరువెక్కిన గుండెలతో ఆ కవరు అలాగే పట్టుకొని కూర్చుండిపోయింది సుధ. అతడి పట్ల ఇంత ఆకర్షణ ఏర్పడిందని, అతడిక కనిపించడు అనుకుంటే తన మనసింతగా విలవిల్లాడిపోతుందని అనుకోలేదు. అతడి పట్ల తనకేర్పడిన అనురాగాన్ని ఎందుకు వ్యక్తం చేయలేకపోయింది? అటువైపు నుండి ప్రోత్సాహం లేకుండా తను ఎలా బయటపడుతుంది? అతడొక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా తప్ప మరో విధంగా ప్రవర్తించలేదే. భార్య స్మృతులతోనే జీవించడం తనకానందం అన్న అతడి ముందు తన మనస్సెలా విప్పుతుంది? చెంపల మీదికి జారిన కన్నీటిని తుడుచుకొని కవరు చించింది. నీలిరంగు కాగితం మీద
ఆకుపచ్చ రంగుతో అక్షరాలు పరిచి కూర్చిన దండల్లా ఉన్నాయి. ప్రియమైన సుధకు. ఈ సంబోధన చదివి ఉలిక్కి పడుతున్నారా? ఇద్దరు స్నేహితుల మధ్య ప్రియమైన అన్న పదానికి విపరీతార్థం తీయనక్కర్లేదనుకుంటాను. కానీ మన మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదా అనుకుంటే లేదు అన్న సమాధానం నా మనసు ఎందుకో ఇవ్వడం లేదు. ఈ ప్రశ్న ముందు నా మనసు అపరాధిలా తలవంచుకుంటోంది. సుగుణ పోయినప్పుడు సుగుణ స్మృతులతోనే బ్రతికేయగలను అనుకున్నాను. నాది అమర ప్రేమ అనుకున్నాను. ఈ అమర ప్రేమను నీ వాక్ చాతుర్యంతో ఇట్టే ఎగరగొట్టేసినప్పటి నుండి ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. స్వర్గీయ పత్ని స్మృతులలోనే బ్రతికేయడం అన్నది నిజంగా ఒక భ్రాంతి సుమా. రోజులు గడిచిన కొద్దీ ఈ శ్మశాన వైరాగ్యం తేలిపోతోంది. మనసు ఏకాకి జీవితాన్ని ప్రేమించలేకపోతున్నది. తోడు కోసం హృదయం ఆరాటపడుతున్నది. ఈ మనసులో చెలరేగిన అలజడిని తొక్కిపట్టడం అనవసరం కదూ. నన్ను నేను ఎందుకు నరకానికి గురి చేసుకోవాలి? ఈ త్యాగం ఎవరి కోసం? నా జీవితంలో సుగుణ తరువాత మీతోనే కాస్త సన్నిహితంగా మెలిగాను అనుకుంటున్నాను. కొద్ది రోజులుగా మీరే నా ఆలోచనలో నిండిపోయారు. సుగుణ ఆఖరి క్షణాలలో సైతం నన్ను మళ్ళీ వివాహం చేసుకోమని కోరుతూ, సుధ అంటే నాకిష్టం, ఆమెకి సంగతి రాశాను కూడా, మీరు సుధ గురించి ఆలోచించండి అంది. కానీ సుగుణ ఉత్తరం సంగతి మీరు నా దగ్గర ప్రస్తావించలేదు. మీకు ఇష్టం లేదేమోనని ఓ పక్క సంశయంగా ఉన్నా అడగడానికి సాహసిస్తున్నాను. సుధా, ఎప్పుడో ఒకసారి మీరు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. చేసుకోవాలి అనుకున్నప్పుడు నన్ను గురించి ఆలోచించడం మర్చిపోవద్దు. మీ మనసులో జీవితంలో నాకు చోటు పెడితే సంతోషమే, కాకపోయినా పర్వాలేదు. మనం స్నేహితులుగా మిగిలిపోదాం. కొంచెం మనసుకు హద్దులు పెడితే ఇద్దరు స్త్రీ పురుషులు మంచి స్నేహితులుగా మిగిలిపోగలరు అనే నా నమ్మకం. నా నమ్మకమే మీ నమ్మకమైతే వెంటనే జవాబు రాస్తారు కదూ. ఇట్లు మీ చంద్రకాంత్. అది పూర్తి చేసేసరికి సుధ కళ్ళు మరోసారి నిండుకున్నాయి. కానీ ఈసారి విషాదంతో కాదు, పిచ్చి సంతోషంతో. ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో ఆ కాగితాన్ని. చేతిలో ఉన్నది కాగితం కాదు, అతడే అన్నంత తమకంతో మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంది. కొద్ది క్షణాల క్రితం హిమాలయాలంత బరువుగా తోచిన హృదయం ఇప్పుడు దూదిపింజలా తేలికై అలా అలా తేలిపోసాగింది. మా తమ్ముడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. పొద్దుటేలా బస్సులకి బండి కడతాడేమో అడుగుతా. చూసావా అంటూ వచ్చింది సరళ. చూశాను, రేపు నాతో రావడానికి ఒప్పించాను. నిజమా? ఎలా ఒప్పించావు? వాళ్ళకి మంత్రతంత్రాల మీద ఉండే నమ్మకం మందుల మీద డాక్టర్ల మీద ఉండదే. చెప్పాల్సినట్లుగా చెప్తే వింటారని చెప్పాను కదా. ఏమో, ఇక్కడ కాలు నొచ్చినా కడుపు నొచ్చినా ఎవడో చేశాడని మంత్రగాళ్ళ దగ్గరికి పరిగెడతారు. గద్దెలకి శుద్ధులకి వెళ్తారు. డాక్టర్కి చూపించుకోమంటే చూపించుకోరు. పరిగెడతాడు నిజమే, వాళ్లకు జ్ఞానం అంతవరకే. వాళ్ళ మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు మనం ఏం చేస్తున్నాం? ఏం చేయకుండా వాళ్ళ అజ్ఞానం అవహేళన చేసి నవ్వితే ఏం లాభం? మంత్రాలు మాయాలు లేవని మనం నిరూపించాలి కదా. విద్యావంతులమైన మన మీద ఆ బాధ్యత ఉంది కదా. మంచి డాక్టర్ వాళ్ళకు అందుబాటులో ఉంటే వాళ్లలో ఇలాంటి అజ్ఞానం పేరుకోదు. వైద్య సదుపాయం లేకపోవడం కూడా వాళ్లల్లో ఈ మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణం. ఏదో పొట్టతిప్పల కోసం ఈ ఉద్యోగానికి వచ్చాం, అంత శ్రమ ఎవడు తీసుకుంటారు? మన జ్ఞానం 10 మందికి ఉపయోగపడకపోతే ఆ జ్ఞానం ఎందుకు? మనం విద్యావంతులమై 10 మందిని విద్యావంతుల్ని చెయ్యకపోతే మన విద్య ఎందుకు? ప్రతి చదువుకున్న అమ్మాయి, ప్రతి చదువుకున్న అబ్బాయి మరో 10 నిరక్షరాస్యుల్ని అక్షరాస్యుల్ని చేయగలిగితే దేశంలో ఈ నిరక్షరాస్యత్వం ఉండదు. నిరక్షరాస్యత తొలగడంతో పాటు అజ్ఞానము పటాపంచలైపోతుందని నా నమ్మకం. రోజు 5:30, 6 ఇంటికి వచ్చేసే చంద్రకాంత్ పని ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి 8 ఇంటికొచ్చాడు. స్తబ్దంగా తన మంచం మీద పడుకునో వీల్చైర్లోనో కూర్చుని కనిపించే సుగుణ ఆ రోజు డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పత్రిక చూస్తూ కూర్చుంది. కొత్త చీర కట్టుకుని జడలో మల్లెచెండు తురిమింది. సుగుణ జడలో ఎన్నాళ్లకు చూస్తున్నాడు మల్లెలను. అసలు ఈరోజు సుగుణ రూపమే మారిపోయినట్టుగా ఉంది. ఇవాళ ఏమిటి విశేషం సుగుణ? కొత్త చీర, మల్లెపూలు. నేను రోగిష్టిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని అన్న విషయం ఇక మర్చిపోవాలనుకుంటున్నాను. రోగిష్టిదాన్ని అనుకుంటుంటే జన్మంతా రోగిష్టిగానే ఉండిపోతాను అనిపించింది. గుడ్. శరీరానికి ఎక్కువ శ్రమ ఇవ్వకు. చంద్రకాంత్ బట్టలు మార్చుకుని వంటకి లేట్ అయిందన్న తొందరలో వంటగదిలోకి వెళ్తాడు. కానీ వంటంతా చేసి రెడీగా కనిపించింది. వంటెవరు చేశారు? నేనే చేశాను. నువ్వా? నీకు వాళ్ళు ఏమైంది? ఇంత సత్తువ ఎక్కడి నుంచి వచ్చింది?
కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే నడుము నొప్పి అని గిలగిల్లాడిపోయేదానివి. సత్తువ మనసులోంచి వచ్చింది. మనోబలంతో ఈ అనారోగ్యాన్ని జయించాలనుకుంటున్నాను. నాకేం రోగం లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని నన్ను నేను హిప్నటైజ్ చేసుకోవాలనుకున్నాను. నీ మొహం. డాక్టర్లు చెప్పినన్ని రోజులు వాళ్ళు చెప్పిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు జీవితాంతం బెడ్ మీద శవంలా పడుండమంటారు. నా వల్ల కాదిక. చస్తే చస్తాను, బ్రతికితే అందర్లా బ్రతుకుతాను అంటుంటే సుగుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకివాళ నడుము నొప్పి రాలేదు? నా మనోశక్తితో దాన్ని తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఎక్కువ శ్రమతో సుగుణకు నొప్పి రానే వచ్చింది. పళ్ళ బిగువున ఓర్చుకుంటూ పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. చావో బ్రతుకో ఏదో ఒకటి తేలాలన్న ఆలోచనతో తన నొప్పిని పక్కకు నెట్టేస్తోంది. రాత్రి 11 గంటల వరకు పుస్తకం చదువుతూనో మ్యాగజైన్ చదువుతూనో మెలకువగా ఉండడం అలవాటు చంద్రకాంత్కు. ఆ రోజు మంచం మీద పడుకుని మ్యాగజైన్ చదువుతున్నాడు. 10 గంటలవుతుంటే సుగుణ నెమ్మదిగా గదిలోకొచ్చింది. అబ్బా, ఏం చదువు అంటూ అతడి చేతిలోంచి మ్యాగజైన్ తీసివేసింది. వెళ్ళి లైట్ తీసుకొచ్చి మంచం మీద అతడి పక్కన కూర్చుంది. సుగుణ, నీకేమైనా మతిపోయిందా? ఏమిటిది? చంద్రకాంత్ కంగారుగా లేవబోయాడు. సుగుణ లతల్లా తన చేతుల్ని అతడిని చుట్టేసింది. ఈ రాత్రి మన మధ్య దూరం చెరిగిపోవాలి. ఇంకా నేను దూరంగా ఉండలేను. ఇంకొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే డాక్టర్లే అనుమతిస్తారు కదా. నా శరీరం సంగతి నాకంటే డాక్టర్లకే బాగా తెలుసా? సుగుణ కోపంగా అంది. వద్దు సుగుణ, నీ బెడ్ మీదకి వెళ్ళు. ఇక చచ్చే వరకు మనకు ఒకటే బెడ్డు. అయ్యో, ఇవాళ నీకేమైంది? ఏం కాకూడదు అనుకుంటే ఇవాళ మీరు నాకు కావాలి. అతడికి మరింతగా హత్తుకుపోయింది. ఆ స్పర్శ సుగుణ జడలో పూర్తిగా విచ్చుకున్న మల్లెలు చంద్రకాంత్ని వివసుణ్ణి చేశాయి. ఎంతసేపు వారించలేకపోయాడు. ఇన్నాళ్ల నిగ్రహానికి గట్లు తెగాయి. దాని ఫలితం అతి దారుణంగా ఉంటుందని ఆ క్షణంలో అతడికి గుర్తు రానివ్వలేదు సుగుణ. 2 రోజుల తర్వాత నడుము నొప్పితో వంకర్లు తిరిగిపోతున్న సుగుణను చూసి తనని తాను దారుణంగా పడుచుకుని చావాలనిపించింది చంద్రకాంత్కి. తన నెత్తిన ఏ భూతం కూర్చుంది? ఎందుకలా అదుపు తప్పాడు? తన ఆవేశ ఫలితాన్ని ఇప్పుడు సుగుణ అనుభవిస్తోంది కదా. చేతులారా తనే ఆమెకు మృత్యువును తెచ్చిపెట్టాడా? సుగుణ ట్రీట్మెంట్ కోసం సిటీ తీసుకెళ్లడానికి సెలవు పెట్టాడు చంద్రకాంత్. టాక్సీ వచ్చింది. సుధతో వీడ్కోలు తీసుకుంటూ అంది సుగుణ. స్నేహసుధవి సుధా, మళ్ళీ కలుస్తామో లేదో ఈ కొద్ది రోజుల్లో నా మనసుకెంతో దగ్గరయ్యావు. నేనేం దాచుకోను. వెళ్ళాక అంతా నీకు జాబు రాస్తాను. సుధ చేతుల్ని కన్నీళ్లతో నొక్కి విడిచింది. వారం రోజులు సెలవు తర్వాత మరో వారం రోజులు సెలవు పొడిగిస్తూ లెటర్ పంపాడు చంద్రకాంత్. సుధ మనస్సంతా ఆందోళనతో నిండిపోయింది. సుగుణకి ఎలా ఉందో, ఆమెకేమైనా అయితే చంద్రకాంత్ తట్టుకోగలడా? అంతగా ప్రేమించే మనస్సుండడం కూడా జీవితానికి శాపంగా పరిణమిస్తుందేమో. సుధ ఏ పని చేస్తున్నా సుగుణ, చంద్రకాంత్ ఇద్దరూ మనసుని ఆక్రమించుకోసాగారు. ఒకరోజు సుగుణ నుండి జాబు వచ్చింది సుధకు. ప్రియమైన సుధ, నువ్వు ఈ జాబు చదివే వరకైనా నేనుంటానో లేదో. డాక్టర్లు పర్వాలేదు, నెమ్మదిగా కోలుకుంటుందని చెప్పినా నా పరిస్థితి ఎంత క్షీణించిపోయిందో నాకు తెలుస్తూనే ఉంది. ఈ పరిస్థితి నేను చేతులారా తెచ్చుకున్నాను. జీవోత్సవంలా బెడ్ మీద ఎన్నాళ్ళు పడి ఉండను. అందుకే చావో బ్రతుకో తేలిపోవాలనుకున్నాను. నాకు జీవితం లేదని, చావే కౌగులించుకుంటుందని తెలిసిపోయింది. వెళ్ళిపోవాల్సి వస్తుందని నాకు బాధ లేదు. ఎందుకంటే నేనెంత త్వరగా వెళ్ళిపోతే ఆయనకు నా నుండి అంత త్వరగా విముక్తి లభిస్తుంది. నాకు యాక్సిడెంట్ ఏ క్షణంలో అయిందో ఆ క్షణం నుండి ఆయనకు జీవితం ఆగిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నారు వేమన. ఆ మాట మా వారి లాంటి వారిని చూసే అనుంటారాయన. అంతగా భార్యని ప్రేమించే వాళ్ళని నేను చూడలేదు. అంత మంచి మనిషిని ఎక్కడా చూడలేదు. కానీ ఎంత అపురూపమైన వ్యక్తిని భర్తగా పొంది నేను దురదృష్టవంతురాలనయ్యాను. ఆయన ప్రేమ, ఆయన మంచితనం ఆయన నుండి నన్ను పారిపోయేట్టు చేసింది తెలుసా. ఏకాకి కాబోతున్న ఆయన గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుందని అనుకుంటున్నాను. నేను పోయాక నా వియోగంలోనే ఆయన కృంగిపోకూడదు. నాకు తెలుసు ఆయనంతటా ఆయన అందులోంచి బయటపడలేరని. సుధా, ఆయనంటే నీకు చెప్పలేనంత అభిమానమని నాకు తెలుసు. ఉద్యోగరీత్యా అయితేనేం, పక్కపక్క ఇళ్లే కావడం వల్ల అయితే ఏం, నాకు నీకు మధ్య ఏర్పడిన స్నేహాన్ని పురస్కరించుకొని నువ్వు ఆయనకు సన్నిహితంగా మెలిగే అవకాశం ఉంది. నువ్వే ఎలాగైనా ఆయన్ని మామూలు మనిషిని చెయ్యాలి. ఆయన్ని నువ్వు దక్కించుకోగలిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావు. కాదు, స్నేహితురాలుగానే ఉండిపోతానంటే నీ ఇష్టం. కానీ ఆరాధించడానికి అంత అపురూపమైన వ్యక్తి మరి దొరకడు. నాకైతే మన స్నేహానికి గుర్తుగా ఆయన్ని నీకు ఇచ్చిపోవాలని ఉంది. ఇక రాయలేను. ఎంతో రాయాలని ఉన్నా రాయలేను. నా నడుంపోటు ఎక్కువైపోతోంది. ఇట్లు నీ సుగుణ.
సుధా ఆ రోజే జవాబు రాసింది. ప్రియమైన సుగుణ, ఇప్పటికిప్పుడు రెక్కలు కట్టుకుని వాలాలనిపిస్తోంది మీ దగ్గరికి. కానీ మీ ఆఖరి వీడ్కోలును నేను భరించలేను అనిపించింది. దూరంగా నిలబడి అశ్రువులు రాల్చడం తప్ప నేనేమీ చేయలేననిపించింది. ఇక చంద్రకాంత్ గారి మీద నాకు అభిమానం అన్నారు. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే అభిమానానికి ఆరాధనకు మధ్య ఉండే గీత చాలా బలహీనమైనది. ఆ గీత ఏ క్షణంలో చెరిగిపోయేది తెలియదు. నిజంగా చంద్రకాంత్ గారంటే నాకు అభిమానమే. ఆయన ఉత్తమ వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాలిని చేసింది. మిమ్మల్ని ప్రేమించే తీరు కూడా నన్నెంతో కదిలించింది. మీరంటే అభిమానాన్ని అభిమానంగానే ఉంచుకునే నేను మీరు లేనప్పుడు అభిమానాన్ని ఆరాధనగా మార్చుకునేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. మీరు వెళ్ళిపోవడమే నిజమైతే ఆయన్ని నా చేతిలో పెట్టాను అనుకుని మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఆయన మిమ్మల్ని చూసుకున్నంత అపురూపంగా ఆరాధనగా నేను చూసుకోగలను. ఇంతకంటే ఎక్కువ రాయలేను. నా గుండె పట్టుకుపోతోంది. ఇట్లు మీ సుధా. సుధా ఉత్తరం పోస్ట్ చేసిన 4 రోజుల తర్వాత సుగుణ చనిపోయిందని చంద్రకాంత్ నుండి జాబ్ వచ్చింది. 2 వారాలు సెలవు పొడిగిస్తూ లెటర్ పంపాడు ఆఫీస్కు. సమాప్తం. యువత నవత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.